నమస్తే, వెల్కమ్ టు వాటీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఘనంగా రాఖీ పండుగ. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి రాఖీ కట్టిన పలువురు మహిళలు. బీజేపీలో చేరుతున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. సాదరంగా ఆహ్వానిస్తున్న స్థానిక బీజేపీ నేతలు. సమస్యల వలయంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టించుకోని అధికారులు. యువత రాజకీయాల్లోకి రావాలి. మల్హాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జయంత్ గౌడ్ పిలుపు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం నాతవరంలో రక్షాబంధాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శనివారం మండల కేంద్రమైన నాతవరంలో నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర ఆధ్వర్యంలో అక్కా చెల్లెమ్మలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ అక్కా చెల్లెళ్ళు అంటే పవన్ కళ్యాణ్కు అభిమానం అన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లాడి సురేష్ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సూర్యచంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ మండలం అధ్యక్షులు గెండెం దొరబాబు, నాతవరం మండలం అధ్యక్షులు వెలగల వెంకటరమణ, ఇక మండల జనసేన పార్టీ నాయకులు పోలపర్తి శ్రీనివాసరావు, పొన్నం పోతురాజు, వర్రయ్య నరసింహ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులంతా ఏకమై ఒక పండుగలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. గిరిజన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు ఉట్టిపడేలా గిరిజన సంస్కృతిని ముందు తరాలకు వివరించడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తోంది అన్నారు. అలాగే గుమ్మలక్ష్మీపురం ఆదివాసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పురాతన వాయిద్యాలతో, విచిత్ర వేషధారణలతో నినాదాలు చేస్తూ గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. అనంతరం వైటీసీ ప్రాంగణంలో పలు పాఠశాలల విద్యార్థినులు గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేసి అలరించారు. ఈరోజు నిజంగా తెల్లవారి నుండే ఎంతో పండగ వాతావరణంలో జరుపుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా మన సంస్కృతి, సంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయనే దానిపైన కూడా మొత్తం అంతా చూసాం. మరి ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా బాగా జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఐటీడీఏ మన పీఓ గారు ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిగిందంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ప్రేమ ఆప్యాయాలతో అన్నా చెల్లెళ్ల బంధం మరింత బలపడాలని కోరుకుంటూ పవిత్ర రాఖీ పౌర్ణమి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా మరియు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్లలో ఆనందం, ఆరోగ్యంతో గడపాలని ఆకాంక్షిస్తూ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో మహిళాభ్యున్నతికి ప్రజాప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, ఆడబిడ్డల కోసం గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా క్యాంటీన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులను మహిళలకే పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆనవాయితీకి వస్తున్నటువంటి పండుగ ప్రతి ఆడపడుచులు, అన్నలకు, తమ్ములకు రక్షాబంధన్ కట్టడం అనేది ఆనవాయితీ. రక్షాబంధన్ అంటే అక్కలు కానీ చెల్లెళ్ళ కానీ మరి ఎప్పుడు తోడుంటాం, రక్షణగా నిలబడతాం అనేది దీని మీనింగ్. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం అంతా కూడా వాళ్ళ రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం ఐటీడీఏలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకర్ చైర్మన్ వరగం శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, టీఓ రాముల్ నాయక్, పలు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గిరిజనుల సాంప్రదాయ పద్ధతిలో నాయకులకు స్వాగతం పలికారు. విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో గొట్లాం బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా ఒడిశా నుండి తమిళనాడు రాష్ట్రానికి షిఫ్ట్ కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 48 ప్యాకెట్లలో గల 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని పట్టుబడిన నిందితుడు ఇచ్చిన సమాచారంతో మరో 3 నిందితులను అరెస్టు చేసి 4 నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆగస్టు 9న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ బొండపల్లి పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఆగస్టు 9న గొట్లాం బైపాస్ రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టి ఒరిస్సా నుండి తమిళనాడు రాష్ట్రానికి షిఫ్ట్ కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితుల్లో ఒకరు పరారీ కాగా ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 48 ప్యాకెట్లలో గల 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఓకే, అందరికీ నమస్కారం. సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు మార్నింగ్ గోట్లం బైపాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ లో ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ బండిలో 100 kg గాంజా స్వాధీనం చేయడం జరిగింది. ఆ బండిలో ఇద్దరు ఈ గాంజా కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి తమిళనాడుకి తీసుకెళ్లే క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకడు పారిపోయాడు, ఒకడు మనం అరెస్ట్ చేశాము. మనం అరెస్ట్ చేసిన అతను మనోరంజన్ మిశ్రా. అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ లో ఉంటాడు. అతను ఒక ట్రాన్స్పోర్టర్ గా, అంటే అతనికి కొంత డబ్బు ఇచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ చేసేదానికి సుదర్శన్ కోరా అనే అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ కొట్టంగి నుంచి పంపించడం జరిగింది. సో ఎవరైతే ఇద్దరు ఈ బండిలో వచ్చారో వాళ్ళిద్దరికి కొంత అమౌంట్ ప్రామిస్ చేసి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి పంపించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంగా అచ్చంపేట బీజేపీ నాయకులు స్వాగతం పలుకుతున్నారు. బీజేపీ పార్టీ విధి విధానాలు నచ్చి పార్టీ బలోపేతం కోసం చేరుతున్న గువ్వల బాలరాజుకి స్వాగతం పలుకుతున్నారు. అచ్చంపేటలో బీజేపీ పార్టీ కేంద్రంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరుతున్న ఆయన వెంట నడుస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయి రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే విధంగా పోటీ అందిస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. పనిచేస్తున్నాను. నేను బీజేపీ పార్టీలో దాదాపు 6 సంవత్సరాలు పనిచేయడం జరుగుతుంది. ఏవైతే రాజకీయం కోణంలో మాట్లాడితే ఇప్పుడు మన దగ్గర మన పార్టీలో గువ్వల బాలరాజు గారు రేపు 10వ తారీఖు నాడు 10 గంటలకు పార్టీలో చేరుతున్నారు. మన వారి అనుభవం గతంలో ఉద్యమంలో 2005 నుంచి 2006 నుంచి గత 20 సంవత్సరాల సుదీర్ఘంగా అచ్చంపేట ప్రాంతంలో ప్రజలకు సేవ చేయడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. బీజేపీ పార్టీలో రావడానికి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో భారతదేశంలో ఏవైతే అనావారిక వర్గాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ అనేది దాని మీద భారతదేశంలో కానీ తెలంగాణ కానీ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమనే కోణంలో బాలరాజు గారు బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుంది. వారికి మా తాలూకా పక్షాన అందరం స్వాగతిస్తున్నాము. ఎందుకంటే గ్రామాన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది కాబట్టి ఇప్పుడుగా బీజేపీ పార్టీలో దేశంలో 11 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి పరిపాలన చూసిన తర్వాత మన యొక్క బాలరాజు గారికి బీజేపీలో చేరాలని ఏ ఆలోచన అయితే వచ్చిందో మా రాష్ట్ర అధ్యక్షుడు మా యొక్క రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నందుకు వాళ్ళకి స్వాగతిస్తూ, నిజంగా ఈరోజు అచ్చంపేటలో ఎందరో భూ కబ్జాదారులు భూ కబ్జా చేసుకున్నందుకు చూడలేక ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి గువ్వల బాలరాజుకు మేము స్వాగతిస్తున్నాం. కాబట్టి గువ్వల బాలరాజు గారు మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. గత తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులుగా పనిచేశారు. కాబట్టి మనం అందరం కలిసిమెలిసి పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు బీజేపీలో ఈ సందర్భంలో చేరడం మీకు స్వాగతిస్తూ, ఎందుకంటే అచ్చంపేటలో ఉన్నటువంటి పేద ప్రజలలో శాసనసభ్యులు
మరి రేపు భారతీయ జనతా పార్టీ లోపల చేరబోతున్నటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. వారికి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ ఉండగా వారు స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో పేద ప్రజల కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవాన్ని నిలబెట్టడం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలను నచ్చి అదే రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క బాట లోపల నడవాలనేటటువంటి ఒక సంకల్పంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ లోపల చేరడం అనేటటువంటిది చాలా సంతోషకరం. గువ్వల బాలరాజు గారు మరి ఎవరు వచ్చినప్పుడు ఉండగా మేము భారతీయ జనతా పార్టీ లోపల స్వాగతం పలుకుతాం. గతం లోపల మరి గువ్వల బాలరాజు గారు తెలంగాణ ఉద్యమం లోపల క్రియాశీలకంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి మున్సిపల్ చైర్పర్సన్ కొలికిపోకు నిర్మల, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మరియు గిరిజన అక్క చెల్లెమ్మలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని రాఖీ పండుగ సందర్భంగా ఆయన నోటిని తీపి చేసి ఆశీర్వదించారు. ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని యువకులను ఆర్థికంగా ఆదుకుంటూ విద్యలో వారిని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా ఉదయం మలాపూర్ డివిజన్ పరిధిలో యూత్ కాంగ్రెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు జయంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ పటేల్, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని, అందుకు ప్రత్యేక వింగును రాహుల్ గాంధీ ఏర్పాటు చేశారని అన్నారు. ఇచ్చిన వెన్నుపూసనే ఈరోజు యూత్ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వేలుగా యూత్ కాంగ్రెస్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో కానీ ఏది చేయాలన్నా కూడా యువకులు ముందు ఉండాలి. యువకులు లేని కాంగ్రెస్ పార్టీ లేదు. ఈరోజు రేషన్ కార్డులో కానీ రేషన్ కార్డులో మా యువకులు 2000 కార్డు కొట్టిపించారు మా ఉప్పల్ డివిజన్, ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో. అంటే ఈరోజు ప్రతి ఒక్క నిరుపేదకి యువకులు ఉంటేనే పని అవుతుంది. ఒక మున్సిపల్ ఆఫీస్ పోవాలన్నా యువకులు రావాలి, పోలీస్ స్టేషన్ పోవాలన్నా యువకులు రావాలి. ఈరోజు సన్న బియ్యం ఇప్పియాలన్నా యువకులు ఉండాలి. ఏది ఉన్నా యువకులు ఉండదు. కాబట్టి యూత్ కాంగ్రెస్ అనేది మెయిన్ పార్టీ ఇప్పుడు ఆర్గనైజేషన్ ముందుకున్నది. ఈరోజు స్కాలర్షిప్ కానీ అదేవిధంగా ఫీజులు తక్కువ వేయాలన్నా యువకులు ఉండాలి. ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూస లాంటి యూత్ కాంగ్రెస్ అనేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే కేవలం యూత్ కాంగ్రెస్ వల్ల సాధ్యమైంది. ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసినాం మేము, ఎస్ఎస్సీ బోర్డు మీద కానీ, అదే పేపర్ లీక్స్ మీద కానీ, అదేవిధంగా రైతుల మీద కానీ, ఆ రోజు ఇవ్వకుండా మాకు దళిత బంధు కానీ ఏది ఉన్నా యువకులు చేసి. అరుణ్ పటేల్ గారు, డివిజన్ అధ్యక్షులు కప్పర్ సాయి గారు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో లేని విధంగా ఒక యువత విభాగం ఉందంటే అది కేవలం యూత్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. యువకులను ఆదరించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణతో ముందుకు పోతుంది. ఎన్నో అద్భుతమైన పథకాలను తెలంగాణ రాష్ట్రంలో యువకుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న దేశంలో బీజేపీ ఏదైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ కులగణన చేయలే, క్యాస్ట్ సెన్సస్ చేయలే, బీసీ డిక్లరేషన్ చేయలే, పేదలకు సన్నబియ్యం ఇవ్వలే. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 నెలల పాలనలోనే ఈ సన్నబియ్యం అనేది కానీ, క్యాస్ట్ సెన్సస్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, ఈ రైతు డిక్లరేషన్ కానీ, రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి కూడా 15 నెలల కాలంలోనే ఏకకాలంలోనే ఈరోజు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఘనత. ఖచ్చితంగా మేమందరం కూడా యూత్ కాంగ్రెస్ నాయకులము కాంగ్రెస్ పార్టీ మరింత బలపరిచే విధంగా రాబోయే సర్పంచ్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీ రెండు పార్టీలు మీ చీకటి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో సమస్యలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కల్వకుర్తి నుండి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన దారికి ఆనుకుని ఉన్న రాఘవేంద్ర కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. కాలనీ వాసులందరూ గుమిగూడి మురుగునీరు కాలువ సమస్యను మీడియాకు తెలియజేస్తూ రాఘవేంద్ర కాలనీలో చాలా కాలంగా మురుగునీరు కాలువ నిర్మించాలని అడుగుతూనే ఉన్నామని, ఇక మున్సిపాలిటీకి ఇంటి ట్యాక్స్తో పాటు ఇతర ట్యాక్సులు కడుతున్నామని, కాలనీలోని సమస్యల గురించి పట్టించుకోవడం లేదని గట్టిగా కౌన్సిలర్ను నిలదీస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగిందని చెప్పారు. మీరు ప్రజలే పట్టించుకోకపోతే మేమేం పట్టించుకుంటాం? డ్రైనేజ్ చేయకుండా సీసీ రోడ్లు వేసి ఇప్పుడు చూడు ఈడ వచ్చి చూడాలి మీరు ప్రభుత్వం. మీరు చర్యలు తీసుకోకపోతే మేమేం చేస్తాం? మేమేం చేయలేము. మీ ఇష్టం చేస్తేనేమో చేయరి, లేదంటారు దీన్ని కూడిపోయినా పోరి.
ఇక అంతే దానికి సమాధానం చెప్పేది అదే 2 పావులు కొట్టినాం ఇక తాసువాములు కూర్చోవాలా ఈ దోమలు ఇట్లే దోమలు ఏడ కూర్చున్నా కానీ ఇట్లా కరిచిన అంటే బెందురుకు వస్తున్నాయి. ఆ బెందులు మరి ఇట్లే ఉంటే మలేరియా జ్వరాలు టైఫాయిడ్లు అవి వచ్చి వాళ్ళు పిల్లలు పొలలు పోయినా కానీ మేము ఏం చేయలేము. ఇంకా దానికి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఈ సంబంధానికి వస్తున్నది ఇది. మీరు ప్రభుత్వం ఏం పట్టించుకుంటామో పట్టించుకోరు. ఇక ఇల్లు అమ్ముతాము కొనవాను ప్రభుత్వాన్ని. మరి ఇంకేంది ఊకే వాళ్ళకి చెప్తా ఉంటే చూస్తూ ఉంటారు పోతా ఉంటారు. ఏంది ఇది ప్రభుత్వమా లేకపోతే మున్సిపాలిటీని అడిగితే అది అమౌంట్ అది ఇది మెయిన్ డ్రైనేజ్ మాకు కావాల్సింది. ఈ మెయిన్ డ్రైనేజ్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు చిన్న డ్రైనేజ్ చేసి ఇక్కడ వదిలిపెట్టారు కాలనీ నీళ్ళు. మాకు వేరే మార్గం ఇక్కడ పోనీకి ఆప్షన్ లేదు. ఇది ఏమున్నా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇటుకెళ్ళి వెళ్ళిపోవాలి. ఈ ఒక్కదాని కోసం ఇక్కడ 2 సీసీ రోడ్లు వేసి ఆ 2 డ్రైనేజీలు తెచ్చి ఇంట్లో కలిపారు. ఇంకా కాలనీ మొత్తం సమస్య. ఇంకా వాటర్ కలపలే ఇండ్లకు. ఇది ఇంకా కలిపితే ఇది ఉన్న కొన్ని ఇండ్లకు మాత్రం ఇది సమస్య. ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ వాటర్ అక్కడనే జామ్ అయ్యి మేము ఉన్న పక్కన ఉన్న ఇంటి దగ్గర ఒకరికొకరు గొడవడవలసి వస్తుంది డైలీ. తర్వాత ఏమంటే దీనివల్ల దోమలు పిల్లలకు సుస్సులు అవుతున్నాయి. పాములు పగలే ఇంట్లోకి పోటీ వస్తున్నాయి. విపరీతమైన గడ్డి సీదా అడవిలాక అయింది. ఇది ఊర్లాక లేదు. కమిషనర్ పోయి ఫోటోలతో సహా చూపించినాం. ఇప్పటికీ 4-5 సార్లు చెప్తా ఎమ్మెల్యే చెప్తున్నా మాట్లాడతా చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 6 నెలలకి ఎక్కువ అయిపోయింది కమిషనర్ గలవాటు కూడా. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కనీసం డోజర్తో కనీసం ఇట్లా గడ్డి సాఫ్ చేయాలంటే కూడా డోజర్ కూడా వస్తలేదు. ఇక్కడ 3 సార్లు శంకుస్థాపన చేసిరు. కనీసం మరి శంకుస్థాపన చేసినప్పుడు ఎమ్మెల్యేనే వచ్చి శంకుస్థాపన చేసి డ్రైనేజ్ శాంక్షన్ అయింది, సీసీ రోడ్ శాంక్షన్ అయింది అన్నారు. మరి డ్రైనేజ్ ప్రాబ్లం సీసీ రోడ్ వేసిపోయినాం. మరి డ్రైనేజ్ ఎట్లా? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ పండుగ ప్రత్యేకంగా అన్నా చెల్లెల బంధానికి ప్రతీకగా ఉంటుంది. ఈ సందర్భంగా అచ్చంపేటలో మహిళలతో రాఖీ విక్రయదారుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఘనంగా రాఖీ పండుగ. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి రాఖీ కట్టిన పలువురు మహిళలు. బీజేపీలో చేరుతున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. సాదరంగా ఆహ్వానిస్తున్న స్థానిక బీజేపీ నేతలు. సమస్యల వలయంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టించుకోని అధికారులు. యువత రాజకీయాల్లోకి రావాలి. మల్హాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జయంత్ గౌడ్ పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ ప్రతిక్షణం ప్రజల